నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఘనంగా జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 16 రోజుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. బొందిరిపాలెంలో పోలేరమ్మ తల్లి దేవస్థానంలో జరిగిన ఆలయ వార్షికోత్సవం, ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి. తిమ్మాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం, హోంగార్డు శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలు. ఇరవై 29వ తేదీన జరిగే మెగా కంటి వైద్య శిబిరం వినియోగించుకోవాలన్న క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు. కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ప్రత్తిపాటి. పట్టణంలోని కొమరవెల్లిపాడులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల 16 రోజుల పండుగ సందర్భంగా ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నప్రసాద వితరణను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలున్నారు. పట్టణంలోని 20వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా అరవపల్లి వెంకటప్పారావు, ప్రధాన కార్యదర్శిగా సుభానిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వార్డు కమిటీ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రత్తిపాటి వారిని అభినందించి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కమిటీతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని బొందిలిపాలెం ఓగెరు వాగు మార్గంలోని బ్రహ్మంగారి గుడి మార్గంలో ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం నందు శనివారం శ్రీ పోలేరమ్మ తల్లి ఏకాదశి జాతర మహోత్సవాలు జరిగాయి. ఇందులో భాగంగా అమ్మవారికి ఆలయ కమిటీ వారు నిర్వహించిన పంచామృతాభిషేకాలు మరియు కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. అలాగే అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, చైర్మన్ రఫానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, ఆలయ కమిటీ సభ్యులు బీకాం శ్రీనివాస్, మద్దెల్ పూర్ణసింగ్, వార్డు నాయకులు పాల్గొన్నారు. నరసరావుపేట నుండి చిలకలూరుపేట వైపు వస్తున్న ఇన్నోవా కారు ఆదివారం ఉదయం అదుపు తప్పి బార్బర్ షాపులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో షాపు బయట కూర్చున్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నరసరావుపేట నుండి చిలకలూరుపేటకు వస్తున్న ఇన్నోవా కారు షాపులోకి దూసుకొచ్చిందని, డ్రైవర్ మద్యం సేవించి ఉండడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కారు అదుపు తప్పి ఒక్కసారిగా క్షవరశాలలోకి దూసుకుపోవడంతో అక్కడి వారు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం. ఈ నెల 29వ తేదీన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు నిర్వహించే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం సేవలను పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు కోరారు. ఆదివారం స్థానిక టీడీపీ క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు ప్రత్తిపాటి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కంచర్ల శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రమాణాలు కలిగిన కాకాని శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించే ఈ శిబిరంలో కంటికి సంబంధించిన అన్ని రుగ్మతులకు పరీక్షలు చేసి అవసరమైన వారికి శస్త్రచికిత్స నిర్వహించి మందులు కూడా ఇస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలున్నారు. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా అందరికీ సుపరిచితమైన వ్యక్తి నేను. అన్నగారు రాజకీయాల్లో వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా నేను ఆయన అమ్మటే నడుస్తూ ఉన్నాను. అన్నగారు జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 29వ తారీఖున శంకర్ నేత్రాలయ వారిచే ఈ నియోజకవర్గంలో శంకర్ నేత్రాలయ వారిచే కంటి ఆపరేషన్ చుక్కడాల క్యాంపు రేపు 29 గురువారం రోజున ప్రత్తిపాటి గార్డెన్స్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీకి 3 పర్యాయాలు ఉమ్మడి గుంటూరు జిల్లాకి పార్టీ అధ్యక్షుడిగా అన్నగారు తెలుగుదేశం పార్టీ జవసత్వాలు పోసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మన చిలకలూరుపేట నియోజకవర్గానికి
ఒక మంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా ఆయన సేవలు అనిర్వచనం. రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావు గారికే ఇది సాధ్యమైనది. ఎందుకంటే ప్రత్తిపాటి పుల్లారావు గారు ఒక సంజీవిని లాంటి వాడు. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని తీసుకొచ్చాడు. దానికి కూడా నేను చెప్తాను, గుండె ఆపరేషన్లైనా, మోకాళ్ళ ఆపరేషన్లైనా, కంటి ఆపరేషన్లైనా అనేక రుగ్మతలకి కరోనా సమయంలో ఆయన అర్ధరాత్రులు కూడా, రాత్రులు పూట నిద్ర లేకుండా ఎవరికి ఆపదొస్తే వాళ్ళకి అనేక వేల మందికి బెడ్లు ఏర్పాటు చేసి ప్రాణం ఉంటే చాలురా దేవుడా అనుకున్న టైంలో ఈ నియోజకవర్గ ప్రజల్ని కంటికి రెక్కలా కాపాడిన ఏకైక వ్యక్తి ప్రత్తిపాటి పుల్లారావు గారు. అందువల్ల నేను ఆయన అంటే నాకు ఇష్టమైన వ్యక్తి. నా జీవితంలో ఇలాంటి వ్యక్తుల దగ్గర నాకు పనిచేయటం ఇంతకంటే మహత్భాగ్యం అంటూ ఏముండదు. అందుకని రేపు 29వ తారీఖున అన్నగారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ జిల్లా ప్రజలందరూ కూడా, జిల్లా ప్రజలు మొత్తానికి తెలుసు, కొన్ని వేల మందికి ఈ నియోజకవర్గంలో మేము సేవలు చేయడం జరిగింది. కావున 29వ తారీఖు శంకర నేత్రాలయ వారి యొక్క కంటి ఆపరేషన్లో అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా ప్రతి ఒక్కటి ఉచితం, బస్సుతో సహా ఉచితం, కమ్మని రుచికరమైన భోజనం కూడా అందరికి ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రత్తిపాటి గార్డెన్స్లో అన్నగారి జన్మదినోత్సవం సందర్భం రోజున సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అర్బన్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీనివాసరావు అతని కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. చిలకలూరుపేట నుంచి ఎడ్లపాడు వైపు మోటార్ సైకిల్పై వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిమ్మాపురం వద్దకు రాగానే వెనుక నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న హోంగార్డు శ్రీనివాస్, అతని కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇరువురిని పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలవడంతో వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న శ్రీనివాసరావును పట్టణ పోలీసులు, ఎస్ఐలు, సిఐ రమేష్ సిబ్బంది పరామర్శించారు. వెల్దుర్తి మండలం బోదిలవీడు గ్రామ శివారులో మోటార్ సైకిల్పై గుండ్లపాడు గ్రామానికి వెడుతున్న ఇరువురిని స్కార్పియోతో గుద్ది చంపిన ఘటన శనివారం సాయంత్రం జరిగింది. చనిపోయిన వారు మరియు చంపించిన వారు ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన వారుగా గుర్తించారు. ఈ హత్యకు తోట చంద్రయ్య కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని, హత్య చేయడానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్దుర్తి పోలీసు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. సుమారు 5 గంటల ప్రాంతంలో గుండ్లపాడు గ్రామానికి వెళ్ళేటువంటి దారిలో బోదులపాడు వద్ద 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావులను బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి కోట చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి అన్ని టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. చిలకలూరుపేట మండలం పసుమూరు గ్రామానికి చెందిన కక్కెర వెంకటేశ్వర్లు కుమారుని సత్యనారాయణ స్వామి వ్రతకల్ప కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. నూతన వధూవరులు ప్రవీణ్, అమృత గారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు జవాజీ మదన్, పఠాన్ సమద్ ఖాన్, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడపలో జరుగుతున్న తొలి మహానాడుని కని విని ఎరుగని విధంగా దిగ్విజయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. మహానాడు జన సమీకరణ కమిటీ సభ్యుడిగా తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా రాజంపేటలో పర్యటించిన ప్రత్తిపాటి స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలే దేవుళ్ళనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ ఎన్టీఆర్ ప్రజలు మెచ్చేలా ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలతో దేశం గర్వించేలా పార్టీని నడిపారని పుల్లారావు తెలిపారు. ఆ మహానుభావుడి ఘనతను, చరిత్రను స్మరించుకుంటూ ఏటా తెలుగుదేశం శ్రేణులు ఘనంగా నిర్వహించుకునే గొప్ప పండుగ మహానాడు అని ప్రత్తిపాటి చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ బాటలో పార్టీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు అనతి కాలంలోనే తన పనితీరు, పాలనా సంస్కరణలతో ప్రజల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని ప్రత్తిపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కద్దుల రమణ, టీడీపీ నాయకులు గంగా శ్రీనివాసరావు, గట్నే రమేష్, పిల్లికోటి తదితరులు ఉన్నారు.
వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన అన్నదమ్ముల హత్య సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఇరు వర్గాల మధ్య గొడవకు సంబంధించి పోలీసులకు చెప్పి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేయించడం జరిగిందని, వారిలో వెంకట్రామయ్య అనే వ్యక్తి వైసీపీ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నాడని మందలించడం జరిగిందని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో చిన్న చిన్న గొడవలను కూడా అవకాశంగా తీసుకొని వైసీపీ నాయకులు అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం కల్పించాలని మేము ప్రయత్నిస్తుంటే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఇలాంటి హత్యా రాజకీయాలకు తెరతీస్తున్నారని, ఈరోజు జరిగిన జంట హత్యల్లో కూడా వారి ప్రమేయం ఉందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరేదో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారనే నేను గ్రామాల్లో పార్టీ కార్యకర్తల్ని పిలిచి కూడా మందలిస్తూ ఉన్నాను. మీరు రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు 7.0 మీ జగన్ రెడ్డి చూపించే 2.0 కాదు, మీకు 7.0 7 ఊసలు లెక్క పెట్టుకునే రోజులు కూడా మీకు దగ్గరలోకి వస్తాయని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. పల్నాడు ప్రశాంతంగా ఉంది. ఈరోజు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిన్న చిన్న సంఘటనలు కూడా రెచ్చగొట్టి, ఆ రోజు పశువేమల్లో ఒక కుటుంబం మధ్య హత్యలు జరిగితే మేము ఎక్కడా కానీ మొదటి దాడి జరిగింది కానీ రెండవ దాడి జరిగింది అనే విషయంలో హాస్పిటల్లో పరామర్శించాను తప్పితే, నువ్వు వెళ్ళి అక్కడ శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేసావు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈరోజు దీని వెనక ఎవరున్నారు ఏంటనేది ఖచ్చితంగా తేలుస్తాము. తేల్చి మీ అందరినీ కూడా 7 ఊసలు లెక్కబెట్టే పరిస్థితులు తీసుకొని వస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తారకు సెలవు. నమస్కారం.